హాయ్ వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడేమో ఫుల్గా ఎలక్షన్ మూడ్లో ఉంది సార్. ఎవ్వరు ఏ కామెంట్ చేసినా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది సార్. ఎస్ సార్. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. రీసెంట్లీ ఒక కామెంట్ చేశారు సార్. అది ఏంటి అంటే, పట్టాదారు పాస్ పుస్తకం మీద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. దీనిపైన కీలకంగా కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఆ కామెంట్స్ చూసినప్పుడు మీకేమనిపించింది సార్? అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, పట్టాదారు పాస్ పుస్తకం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అంటే అవుట్ ఎక్స్టెంపర్లో వెళ్ళి చెప్పారు. అంటే క్యాజువల్గా చెప్పారో ఆయన తెలిసి చెప్పారో తెలీదు. దాన్ని సమర్థించుకోవడం కోసం మళ్ళీ అదే మాటలను ఆయన రిపీట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే, జనరల్గా ఇట్స్ నాట్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ నాగేశ్వర్ గారు వివిధ ప్రసార మాధ్యమాల్లో ఆయన కామెంట్స్ అన్ని పార్టీల మీద చేస్తూ ఉంటారు. సహజంగా ఏంటంటే ఆయన భావజాలం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఆయన పుట్టినప్పటి నుంచి కొన్ని అభిప్రాయాలకి కట్టుబడి ఉంటారు. అది పూర్తిగా అన్ని సమయాల్లోనూ అదే అభిప్రాయాలకు కట్టుబడి ఉండాలని ఏం లేదండి. మనం ఏం వివేకానందలం కాదు, రామకృష్ణ పరమహంసలం కాదు, మానవ మాత్రులం కాబట్టి సహజంగా వేరియేషన్స్ కొన్ని ఉంటాయి. అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఈయన నిఖిలేశ్వర్ కాదు, దిగంబర్ కవుల్లో నిఖిలేశ్వర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆ భావజాలంలోనే పుట్టి ఆ భావజాలంలోనే మరణించిన వాళ్ళు. ఆయన చరబండ రాజు గారు కానీ అంతటి స్థాయి కలిగిన భావజాలం కలిగిన వ్యక్తి కాదు. బాలగోపాల్ లాంటి వ్యక్తి కాదు. ఆయన సాధారణమైన ప్రొఫెసర్, జర్నలిజంలో ఉస్మానియాలో చేసిన ప్రొఫెసర్. తెలంగాణ ప్రాంతంలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న. ఇప్పుడు ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో వ్యాఖ్యాత నుంచి ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మారారు. ఎందుకంటే ఆయనకి 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది ఎంతవరకు వచ్చింది అని అంటే, నన్ను విమర్శిస్తే మీకే నష్టం అనే వరకు వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ఆయన బ్లాక్మెయిలింగ్లో కూడా వచ్చేసినట్టుగా వ్యాఖ్యానంలో మనం భావించాల్సి ఉంటుంది. ఆ మాట అనాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను అని అంటారు మామూలుగా పెద్దలు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, తెలుగుదేశం అగ్రనాయకత్వం కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు. నాగేశ్వర్ గారు వ్యాఖ్యలు ఇలా చేశారు అని ఖండించలేదు. ఎందుకంటే నాగేశ్వర్ గారి రాజకీయ నేపథ్యం, ఆయన వామపక్ష భావజాలాలు అవి ఉన్నాయి. ఎన్టీఆర్ గారు విధాన పరిషత్తును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన రద్దు చేశారు. ఆ రద్దు చేసిన తదుపరి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, 2005లో దాన్ని రీఇన్స్టేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపారు. అది 2007లో అది రీఇన్స్టేట్ అయింది విధాన పరిషత్. ఆ రీఇన్స్టేట్ అయినప్పుడు చక్రపాణి గారు మొదట శాసనసభ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. సహజంగా వాళ్ళ శాసనసభలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెజారిటీ వచ్చింది. అప్పుడు కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి. స్థానిక సంస్థలకి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని, పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీ. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐతోనూ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎంతోనూ పొత్తులో ఎన్నికలకు వెళ్ళారు. ఆ పొత్తులో భాగంగా వాళ్ళు కూడా 12 మంది 14 మంది వాళ్ళు శాసనసభ్యులు గెలవడం జరిగింది. అంటే ఈయన భావజాలం కలిగిన పార్టీలు రెండు వాళ్ళతో పొత్తులో ఉన్నాయి. 2007 ఎన్నికలప్పుడు ఆయన ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేస్తున్నారు, ఈయనకి సపోర్ట్ చేద్దాము అని చెప్పి అనటం జరిగింది. అందుకనే ఆయన గెలిచారు కూడా. 2009లో ఆ సమయకాలం 2009లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కూడా గెలిచారు. అప్పుడు గెలిచినప్పుడు పిఎల్ శ్రీనివాస్ గారు అని ఇక్కడ బలమైన సిటీలో పట్టభద్రుల నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఉండేవాడు. రామచంద్రరావు గారు, ఆయన నిలయ విద్వాంసులు, ఆయన భాజపాకు ఆయన నిలయ విద్వాంసుడు. పిఎల్ శ్రీనివాస్ గారు కూడా చాలా తక్కువ ఓట్ల తేడాతోటి భాజపా సపోర్ట్ తోటి ఆయన పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన 430 ఓట్ల తేడాతోటి ఆయన గెలవటం జరిగింది. నాగేశ్వర గారు ఆయనకి చరిత్రలో నిలబడే అంశమైంది. ఆయన జీవిత చరిత్రలో ఆ 8 ఏళ్ల పదవీ కాలం ఎమ్మెల్సీగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మిత్రపక్షం. అంటే సహజంగా
మిత్రపక్షం ఏదన్నా సమస్య గురించి వెళ్తే నాగేశ్వర గారు కూడా ప్రజల సమస్యలనే కదా, ఆయన సొంతానికి నాకు పదవి ఇవ్వండి అని అడిగే వ్యక్తి కాదు. అందుకని ఆయన మీద సహజంగా ఏంటంటే అప్పుడు ప్రపంచ బ్యాంకు యొక్క ఆర్థిక సంస్కరణల్ని పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల్ని కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్లో 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అదే సంస్కరణల్ని కొనసాగించారు. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ దాని మీద ఒక యుద్ధాన్నే చేశారు ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా. అంటే వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఉచ్చ స్థితిలో ఆయనకి వ్యతిరేకంగా, అంటే ఆయన యొక్క పనులకి, అంటే ఆయన భావాలకు వ్యతిరేకంగా, పర్సనల్ వ్యతిరేకత ఏం లేదండి వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి కానీ నాగేశ్వర గారికి కానీ ఏం లేదు. అంటే పర్సనల్ క్లోజ్ రిలేషన్షిప్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నాగేశ్వర గారికి ఉంది. ఎందుకంటే ఆయన వర్క్ చేసింది అధికార పార్టీ ఉన్నాడు, ఆయన ఏదైనా పనులు ఉంటే చిన్న చిన్నవి అంటే వెంటనే జరిగిపోతూ ఉండే నాగేశ్వరు మనాడే ప్రోత్సహిద్దామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించేవాడు. అందులో భాగంగా ఆయన కూడా ఆ ప్రోత్సాహం లభించింది. వైఎస్ విజయమ్మ గారు నాలో నేను అనే ఒక పుస్తకం కూడా రాయటం జరిగింది వైఎస్ మరణానంతరం. ఆ పుస్తకానికి ప్రీఫేస్ అంటే ముందు వాక్యంగా కొన్ని వాక్యాలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇవ్వటం జరిగింది. జనరల్గా ఏంటంటే ఇవన్నీ బూర్జువా సంస్కృతి. ఒక అంటే కమ్యూనిస్ట్ పార్టీల అభిప్రాయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత కాదు, ఆయన ఒక బూర్జువా నేత. చంద్రబాబు నాయుడు గారు బూర్జువా రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేసే వ్యక్తులే. కానీ వాళ్ళు ఎక్స్టెంపర్లో ఇప్పుడు కమ్యూనిజం అనేది లేదు, వ్యక్తియిజమే. మనుషులు నువ్వు నాకేం చేసావు, నేను నీకేం చేశాను అనే ధోరణిలో సాగుతుంది. కాబట్టి ఆ భావదారిద్ర్యంలో ఈయన గతిదారికి భౌతికవాదం నుంచి భావవాదంలోకి వచ్చేసింది. అంటే భావవాదం అంటే ఇల్యూజన్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇల్యూజనే కావాలి, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్సే కావాలి. ఇప్పుడు ఆ వాక్యం అన్నందువలన ఎవరికి ఉపయోగం, ఎందుకు అనాల్సి వచ్చింది అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకు అనాల్సి వచ్చింది? ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఏం అవసరం? మరి గతంలో మోడీ గారు ఫోటోలుని ఆయన వ్యతిరేకించారు కదా, అలా అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇలాగే చేస్తున్నారని అంటే అది కూడా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారు, ఆ భవనానికి పేరు కూడా మార్చారు. మార్చినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమన్నారంటే, వ్యక్తుల పేర్లు మార్చినంత మాత్రాన వాళ్ళకు విలువేం తగ్గదు, ఇలా మార్చటం మంచి సాంప్రదాయం కాదు, ఇది ఏ రకమైన రాజకీయ సంస్కృతికి దారితీస్తుంది అని కూడా క్వశ్చన్ చేశారు. అంటే అన్యాయాన్ని ఎదిరించడంలో కానీ క్వశ్చన్ చేయడంలో కానీ ప్రొఫెసర్ నాగేశ్వర గారి యొక్క నిబద్ధతని ప్రశ్నించడానికి లేదు. కానీ ఇది ఎందుకు అన్నారు అని అంటే ఇప్పుడు సమరం జరుగుతుంది మన మనసులో. ఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కొంచెం ఆపదలో ఏదో కొంచెం సహాయం చేద్దాము అనే ఆలోచనతో అది చేసి ఉండొచ్చు, దానివల్ల ఆయనకు వచ్చే లబ్ధి కూడా లేదు. అంతేగాని మా మనసులో ఆయన భావజాలానికి కానీ ఆయన గతితార్కిక భౌతికవాదానికి కానీ, ఆ గతితార్కిక భౌతికవాదాల నుంచి భౌతికవాదిగా రావడానికి కూడా ఆయన ఇష్టపడ్డారు. అంటే అంత భావజాలం ఉంది. అయినా కూడా ఒక మెట్టు కురుక్షేత్ర యుద్ధంలో చాలామంది నాయకులు ఉన్నారు. కౌరవుల పక్షాన ఈ భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరికీ తెలుసు ధర్మం వాళ్ళ పక్షాన ఉందని, ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలుసు, వాళ్ళ మీద ప్రేమ కూడా ఉంటుంది. కానీ వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేయరు, ఎందుకంటే వీళ్ళ ఉప్పు తిని ఉన్నాం కాబట్టి. అంటే వీళ్ళది ఎన్నో సంవత్సరాల పాటు కౌరవ రాజ్యంలో మనం అది వివిధ హోదాల్లో పనిచేస్తున్నాము. మనకి ఏ కొంచెం కూడా గౌరవం కూడా వాళ్ళ పదవీ కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన కూడా అధికారంలో ఉన్నాడు, అంటే ఎమ్మెల్సీగా అధికారంలో ఉన్నాడు. అంతేగాని ఆయన మీకు ఎందుకు యాంకర్ శ్యామల్ గారు ఆమె ఇటీవల పిఠాపురంలో అంటే ఆయన కూడా ఎందుకని ప్రోత్సహించారంటే వైసీపీ వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని, దానికి బలమైన కారణం వాళ్ళకి అస్త్రశస్త్రాలన్నీ తగ్గినాయండి. అశ్వత్థామ హతకుంజరహ అని అంటాడు. ధర్మరాజు అంటే కానీ ఎవరు నమ్మరు. అప్పుడు ద్రోణుడు నమ్మాలి అని అంటే ధర్మరాజు అంతటి వాడు అర్జునుడు అనొచ్చు, నేను అంటాడు భీముడు. అయినా కూడా నువ్వు వద్దురా బాబు, నువ్వు ధర్మరాజుని అంటేనే ఆయన నమ్ముతాడు. అంటే ఈయన
అంతటి వ్యక్తితో చెప్పిస్తేనే ప్రజలు కొంత వైసీపీ పట్ల మొగ్గు చూపిస్తారు. అంటే దాంట్లో తప్పేం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మంచి ప్రొజెక్షన్ వస్తుంది అని ఉద్దేశంతో ఆయన మీద బలమైన ఒత్తిడి కూడా కారణమై ఉండొచ్చు. ఆ ఒత్తిడిలో అనేసి దాన్ని సమర్థించుకోవటం కోసం ఇంకా స్టెప్ అంటే మళ్ళీ పోరాటం చేయాలి కదా ఆయన. నాకేం బాధ లేదు, తెలుగుదేశం వాళ్ళకే నష్టమని ఆయన మరి ఇంకొక వీడియో చేయటం అది జరిగింది. ఏది ఏమైనా ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం ఎందుకు రియాక్ట్ అయింది, ఎప్పుడూ రియాక్ట్ అవ్వని తెలుగుదేశం ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు అని అంటే, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఈసారి చాలా భారీ ఎత్తున ఏ విధమైన విమర్శలకి తావు లేకుండా అఫిషియల్ హ్యాండిల్స్లో కాకుండా అనఫిషియల్గా చాలామంది అటాక్ చేస్తున్నారు. అది వాస్తవంగా కనిపిస్తున్న అంశం. అది యాదృచ్ఛికంగా దీనికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి కూడా మినహాయింపు ఇవ్వకూడదు అనేది వాళ్ళ లైన్ లాగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ యొక్క సోషల్ మీడియా హితులు అఫిషియల్ సోషల్ మీడియాలో మళ్ళీ ఏమీ కామెంట్స్ రాలేదు, కానీ చాలా వాటిలో వచ్చింది. అందుకనే అది వార్తల్లోని అంశమే. ఇది ఏది ఏమైనా ఇప్పుడు యాంకర్ శ్యామల్ గారు పిఠాపురంలో స్టార్ క్యాంపెయినర్ కావాలి. ఎవరున్నారండి పాపం వంగా గీత గారికి వైఎస్ఆర్సీ తరఫున ఎవరు జీవిత రాజశేఖర్ గారు వెళ్తారా? మరి ఆయన వెళ్ళాలి అని అంటే ఆమెకు చాలా ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ సరి చేస్తే ఆమె వెళ్ళి ప్రచారం చేయగలరు. అంటే వాళ్ళ అభిమానులు అండి. ఇప్పుడు ఇంకెవరున్నారు ఆమెకి స్టార్ క్యాంపెయిన్ ప్రచారం చేసే? వంగా గీత గారికి తోడుగా ఇదివరకంటే మరి పృథ్వీరాజ్ అని వాళ్ళని వీళ్ళని చాలామంది ఆర్టిస్టులు, మంచు మోహన్ బాబు గారు ఆయన కూడా కొంత సహాయం చేశారు క్యాన్వాసింగ్. ఈసారి ఎవరున్నారు వాళ్ళకి సహాయం చేయటానికి? ఎవరో ఒకరు స్టార్. అవతలేమో పవన్ కళ్యాణ్ అంటే సినిమా యాక్టర్స్ అందరూ కూడా దిగిపోతారు. ఇప్పుడు రోజా గారు రాలేదు కదా, ఆమె వచ్చి ప్రచారం చేస్తారు, కానీ ఆమె రాలేదు కదా. పోసాని రాడు కదా, ఎందుకంటే అది ఏదో పెద్ద గొడవలైనా అవుతాయి. పోసాని అంటే ఏదో ఒకటి మాట్లాడతారు, అక్కడ చాలా పెద్ద గొడవ అవుతుంది, ఆయన బయటకు వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి. అందుకని ఆమె యాంకర్ శ్యామల్ గారు అభిమాని మాత్రమే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమాని మాత్రమే. ఆమె నరసింహారెడ్డి గారిని పెళ్లి చేసుకుంది, ఆమె ఆ పదాన్ని కూడా ఆమె అడాప్ట్ చేసుకుంది, అంతేగాని ఆమె మరి ఆయన శ్యామలారెడ్డి గారికి ఏముంది, ఎవరికి వచ్చినా కానీ ఆయన నెత్తి మీద చేయి పెడతాడు. అది ఆయన అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెత్తి మీద చేయి పెట్టాడని చెప్పి ఆశీర్వదించాడని చెప్పి ఆ అమ్మాయిని తక్కువ చేయటం కానీ అయ్యా అనవసరమే. కాకపోతే ఏంటంటే ఆమె ముసలిన సింహం అని పవన్ కళ్యాణ్ ఎవరో ఊహించుకోండి అని చెప్పి అవేంటంటే స్థాయి మించిన మాటలు. వాళ్ళు పెద్ద నాయకులు. ఇప్పుడు మనం ఒక కామెంట్ చేసేటప్పుడు అంటే ఒక్కోసారి రాజకీయాల్లో ఎలా జరుగుతుందంటేనండి, ఆ ఉదాహరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చిన్నవాళ్ళైనా ఒక పెద్ద కామెంట్ చేస్తే సడన్గా పెద్దవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఆర్జీవి ఉన్నాడండి, చిన్నవాళ్ళని ఎవరిని విమర్శించడానికి అంటే పెద్దవాళ్ళని విమర్శిస్తాడు, తన స్థాయిని మించిన వాళ్ళని తన స్థాయి. ఎందుకంటే ఫోకస్ అటెన్షన్ డైవర్ట్ చేయడం. ఆయన ఎప్పుడు పోకింగ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారినే చేస్తూ ఉంటాడు, అలా లబ్ధి పొందుతూ ఉంటాడు. అంటే దానివల్ల అతనికి సోషల్ మీడియాలో పూర్తిగా ఫాలోవర్స్ అది మైనస్ ప్లస్. బట్ కానీ ఇక్కడ శ్యామల్ గారు ఆమె చేసే మరి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే మనం ఇండస్ట్రీలో ఉండాలి కదా, అందుకని చెప్పి ప్రజలు కూడా ఆమెని పాసింగ్ రిమార్క్స్ కానీ ట్రీట్ చేసుకోవాలి. ట్రీట్ చేసుకుని ఇగ్నోర్ చేయాలి. ఆడపిల్ల ఏదో అనింది, వచ్చింది ప్రచారానికి, వాళ్ళు చెప్పారు ఎల్లమ్మా ఇది చేయమని చెప్పి. మన గతంలో వల్లభనేని వంశీ గారు కానీ, గుడివాడ నాని గారు కానీ, రోజా గారు కానీ అసెంబ్లీలోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. వాళ్ళ మీద మీ ప్రతీకారం అంతా తీసుకోండి. ఇంక ఈ ఆడపిల్ల ఏదో మాట అనిందిలే, ఏదో తెలియక అని చెప్పి వదిలేసేయండి. ఆ కామెంట్స్ కూడా అనవసరం. ఆ సోషల్ మీడియాలో అంతంత కామెంట్స్ వాళ్ళ మీద అనవసరం. ఎందుకనంటే ఆమె తదుపరి కాలంలో ఆమెకి ఏ విధమైన అవకాశాలు రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది.
ఎందుకనంటే ఈమె సొంత సోదరినే చూడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆమె చెప్తాను కదా, వాళ్ళ సోదరి షర్మిలారెడ్డి గారు ఆమె ఏం చెప్తున్నాడు, ఒక అర్థం పంపించినాడు. మీ మొహం ముందు మామూలుగా ఇంట్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్నా చెల్లెళ్ళు పోట్లాట వస్తే నీ మొహం చూసుకోరా అంటుంటారు. అలాగే పెద్ద అయిన తర్వాత పంపించింది అంతే. దాన్ని కూడా మనం అలాగే తీసుకోవాలి, అంతేగాని పెద్ద పోట్లాటలాగా అలా మనం చూడకూడదు. ఏదేమైనా రాజకీయాల్లో కుటుంబాల్లో చిచ్చులు పెద్ద అయ్యే సమయంలో మనం సోషల్ మీడియాలో కొంచెం రెస్పాన్సిబుల్గా, అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు, వీళ్ళకి కొంత సమాజం పట్ల అవసరం ఉందండి. సమాజం పట్ల ఒక బాధ్యత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఉంది. మరి శ్యామల గారికేమో అవసరం, వృత్తిపరంగా ఆమెకు అందరూ కావాలి. కాబట్టి ఒక కొంచెం సంయమనంతో బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.